ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ఐసిటిలో నిర్మాణాత్మక కృత్యాలు గురించి తెలుసుకుందాం. ఈ రకమైన కృత్యాలు విద్యార్థి యొక్క మానసిక చలనాత్మక నైపుణ్యాలు పదును పెట్టేవిగా ఉంటాయి. ఇవి విద్యార్థిని భౌతికంగా కృత్యంలో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. ఇవి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలు పదును పెట్టేవిగా ఉంటాయి. ఈ విభాగంలో ఇచ్చే కృత్యాలు విద్యార్థికి చేతితో చేసే పనులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేవిగా ఉంటాయి. ఇలాంటి కృత్యాల్లో విద్యార్థులు ఒక కొత్త పరికరాన్ని గాని, ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని గాని, ఒక చిత్రాన్ని గాని, ఒక నమూనాను గాని నిర్మించడం జరుగుతుంది. కింది ఉదాహరణలు పరిశీలించండి. మీకు ఇచ్చిన సామాగ్రితో బోరు పంపు నమూనాను తయారు చేయండి. మీ గ్రామంలో మంచినీరు సరఫరా అయ్యే విధానం తెలిపే చిత్రపటాన్ని గాని 3D ప్రదర్శితాన్ని గారి గురించి రూపొందించండి. మీకు ఇచ్చిన టాయ్ కార్ పై రోడ్డుపై ప్రయాణించేటప్పుడు గాలి ద్వారా కలిగే ఘర్షణ బలాన్ని తగ్గించడానికి ఆ కారుకు నీవెలాంటి మార్పులు చేస్తావు? వ్యక్తీకరణ కృత్యాలు. ఈ కృత్యాలు ప్రధానంగా విద్యార్థులు చేసిన పని ఒక క్రమ పద్ధతిలో వ్యక్తపరచడానికి ఉద్దేశింపబడినవై ఉంటాయి. కింది ఉదాహరణలను పరిశీలించండి. మీ గ్రామంలో గ్రామ సభ పనిచేసే విధానాన్ని పరిశీలించి దానిపై ఒక నివేదికను రూపొందించండి. మీ పట్టణంలో మంచినీటి శుద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలిపే ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయండి. ఆనందమయ అభ్యసనం. ఆనందమయ అభ్యసనం అనేది విద్యార్థికి అభ్యసన ప్రక్రియ ఉల్లాసంగా ఆనందదాయకంగా ఉండే విధంగా నిర్మించి అందించబడిన ఒక అభ్యసనానుభవంగా చెప్పవచ్చు. ఈ రోజులలో మనం తరగతి గదిలో పిల్లలకు కల్పించే అభ్యసన అనుభవాలు ప్రధానంగా ఉపాధ్యాయుని చేత విద్యార్థులకు ఇవ్వబడే విషయక ఆదేశాల సమాహారంగా ఉంటున్నాయి. ఈ విధమైన అభ్యసన అనుభవాలలో విద్యార్థులకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. దాని ద్వారా అభ్యసనం అనేది ఒక విసుగు కలిగించే ప్రక్రియగా భావించడం జరుగుతుంది. దాని ద్వారా వారు అభ్యసన ప్రక్రియలో ఇష్టంగా పాల్గొనడం జరగడం లేదు. అభ్యసనం చురుకుగా సాగాలంటే అభ్యసన వాతావరణం విద్యార్థి కాల్పనికత, సృజనాత్మకతకు అవకాశం ఇచ్చి అతడు తన తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయునితో స్వేచ్ఛగా తన భావాలను పంచుకునే విధంగా ఉండాలి. ఆనందమయ అభ్యసనానికి అనువైన అభ్యసన అనుభవాలు. గత కొన్ని దశాబ్దాలుగా మనం అవలంబిస్తున్న బోధనా అభ్యసన విధానాలు విద్యార్థిని తరగతి గదిలో స్తబ్దంగా ఉండే గ్రాహకునిగా మార్చివేశాయి. అభ్యసనం అంటే కేవలం ఉపాధ్యాయుడు చెప్పింది శ్రద్ధగా వినడం, దానిని వీలైనంత ఎక్కువగా జ్ఞప్తి కుంచుకోవడం అనే అభిప్రాయం బలపడింది. ఇది విద్యార్థులకు అభ్యసనం పట్ల ఆసక్తి లేకుండా చేశాయి. కింద సూచించిన కొన్ని రకాలైన అభ్యసన అనుభవాలు ఆనందమయ అభ్యసనానికి తోడ్పడతాయి. పాత్రాభినయం, కథలు చెప్పడం, కథలు అల్లడం, చిత్రలేఖనం. మట్టి నమూనాలను తయారు చేయడం, తోలుబొమ్మల ద్వారా భావ వ్యక్తీకరణ, సమూహాలలో చర్చించడం, ప్రయోగాలు చేయడం, పరీక్షించడం, ఒక విషయంపై సంభాషించడం. పైన సూచించినటువంటి అభ్యసన ప్రక్రియలు సాంప్రదాయక అభ్యసన విధానాల ద్వారా కలిగే ఒత్తిడిని దూరం చేస్తాయి. అతడు సంతోషంగా అభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేస్తాయి. ఆనందమయ అభ్యసనంలో ఉపాధ్యాయుడు ఒక సహాయకునిగా, సంధానకర్తగా, మార్గదర్శకునిగా, స్నేహితునిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతడు విద్యార్థుల భావోద్వేగాలను అవగాహన చేసుకుని అనువైన బోధనాభ్యసన సన్నివేశాన్ని నిర్మించి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజ్ఞాసూచి అనేది ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడం లేదా ప్రతిస్పందించడంలో వ్యక్తుల గల ప్రత్యేకమైన అంతర్గత సామర్థ్యం. సమాన వయసు గల ఇద్దరు పిల్లలకు ఒకే రకమైన బోధనాభ్యసన అనుభవాన్ని కల్పించినప్పుడు వారు నేర్చుకునే వేగంలో గాని, నేర్చుకునే స్థాయిలో గాని వ్యత్యాసం ఉండడం మనం గమనిస్తాం. ఇలా ఒక అంశాన్ని నేర్చుకోవడంలో గాని, దాని గురించి ఆలోచించడంలో గాని కొందరు చాలా చురుకుగా, కొందరు చాలా నెమ్మదిగా, కొందరు సాధారణంగా ఉండడం మనం చూస్తాం. ఇలా ఉండడానికి కారణం వారికి వ్యక్తిగతంగా ఉండే అంతర్గత సామర్థ్యం. దీనినే మనం ప్రజ్ఞాసూచి అని పిలుస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.